Hello my YouTube family, welcome back to my channel Triveni Sairam Heartful Ideas. ఇదైతే వైజాగ్ వెళ్ళే వీడియో అనమాట. విజయవాడ నుండి వైజాగ్ కార్లో వెళ్తున్నాము. బస్ జర్నీ అయితే 8 hours అలా ఉంటుంది. కార్ జర్నీ 5.5 to 6 hours పడుతుంది. సో మేము కూడా 7 hours అట్లా పట్టింది. రోడ్స్ అంతగా ఏం సపోర్టివ్గా లేవన్నమాట. సో అందుకే కొంచెం లేట్గానే వెళ్ళాము. యాక్చువల్గా హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి అక్కడ రెస్ట్ తీసుకొని లంచ్ చేసేసి మళ్ళీ నైట్ బయలుదేరామన్నమాట వైజాగ్. ఇప్పుడు విషయానికి వస్తే ఈ వైజాగ్ ట్రిప్ అనేది మేము ప్లాన్ చేసింది అయితే కాదు. అప్పటికప్పుడు సడన్గా మా హస్బెండ్కి ఆఫీస్ వర్క్ పడిందనమాట. సో ఎలాగో ఆఫీస్ వర్క్ ఉంది, నేను ఇప్పటి వరకు వైజాగ్ ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి మా వారు ఏంటంటే, అది కాక మా మ్యారేజ్ యానివర్సరీ కూడా వస్తుంది, ఆ మ్యారేజ్ వీక్ అనేది అలా సెలబ్రేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇది ప్లాన్ చేశారనమాట. అప్పటికప్పుడు 1 or 2 daysలోనే జరిగిపోయింది అంతా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వైజాగ్ వెళ్తాను, ఇలా ప్లానింగ్ ఉంది అని చెప్పేసి. ఎప్పటి నుంచో అరకు వెళ్ళాలి అనుకుంటున్నాము, బట్ 8 years నుంచి అది వాయిదా పడుతూనే వస్తుంది. ఇప్పటికీ అది కుదిరిందనమాట. ఈ ట్రిప్లో ఏంటంటే వైజాగ్లో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ అండ్ అలాగే అరకులో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేయబోతున్నాము. ఆల్మోస్ట్ ఒక 5-6 days వరకు ఉంటాం అక్కడే. ఇప్పుడైతే దగ్గరికి వచ్చేసాము. నేను మీతో మాట్లాడుతూనే వస్తున్నాను కదా మధ్యలో. సో అదనమాట, దగ్గరకు వచ్చేసాము. ముందుగానే రూమ్ అది ఆన్లైన్లోనే చూసుకొని కాల్ చేసి మాట్లాడుంచాము. వెళ్ళేసరికి రూమ్ అది రెడీగా పెట్టుంచారనమాట. సో మేము ఫస్ట్ వైజాగ్ రీచ్ అయ్యి, వైజాగ్లో మా వారు ఆఫీస్ వర్క్ ఉందనమాట. సో సైట్లు విజిట్ చేయాల్సినవి ఉన్నాయి, అవి చూసుకొని అరకు వెళ్తాము. సండే ఎలాగో హాఫ్ డే కాబట్టి సాటర్డే ఈవినింగ్ అరకు వెళ్ళిపోతాము. అది ప్లానింగు. ముందు వైజాగ్లో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ అండ్ అలాగే అరకు ట్రిప్ అంతా కూడా మీకు చిన్న వీడియోస్ రూపంలో వస్తూ ఉంటుంది. చూసి ఎంజాయ్ చేయండి. వీడియోస్ కనుక నచ్చుతూ ఉంటే ఖచ్చితంగా లైక్ అండ్ కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్తో స్టే ట్యూన్గా ఉండండి. వైజాగ్ కార్లో నైట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అస్సలు చేయొద్దండి. కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయితే బెటరు. ఎందుకంటే రోడ్ల సంగతి పక్కన పెడితే లారీలు ఉన్నాయి కదా, సో అవి చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే ఎక్కువ సరుకులు వేసుకెళ్ళేవి అనుకుంటాను, ఎక్కువ సంఖ్యలోనే మనకి ఎదురుపడుతూ ఉంటాయి. మనం ఎంత నిదానంగా వెళ్తున్నా కూడా ఎక్కడో ఒక చోట కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. సో అందుకని మోస్ట్లీ బస్సు జర్నీ ప్రిఫర్ చేయండి. లేదా కార్లో వెళ్ళాలి కంపల్సరీ అంటే కనుక కొంచెం ఎర్లీగా వెళ్ళడానికి ట్రై చేయండి. ఇది మేము ఇచ్చే సజెషన్ అన్నమాట. అండ్ ఇంకా ఏంటి అంటే, చెప్పాను కదా అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అని చెప్పేసి, ఇది అఫీషియల్ ఫ్యామిలీ ట్రిప్గా మారిపోయిందనమాట. 2 అఫీషియల్ పని అవుతుంది, ఫ్యామిలీ విజిటింగ్ లాగా కూడా ఉంటుందని చెప్పేసి వెళ్తున్నాము. మేము వైజాగ్లో గాజువాక సెంటర్లో ఫస్ట్ రూమ్ తీసుకున్నాము. ఆ రూమ్ వచ్చేసి ఇదనమాట. ఒక టీవీ యూనిట్ అండ్ చిన్న బెడ్, ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. చాలా సింపుల్గా తీసేసుకున్నాము. జస్ట్ ఓన్లీ నైట్ స్టే కాబట్టి ఏసీ ఉంది కంపల్సరీగా. అదనమాట ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.